ఒలింపిక్స్లో మెడల్ గెలిచి ఈ జనరేషన్కి రోల్ మోడల్లా నిలిచిన సింధు ఏపీకి ఇప్పుడు తిరుగులేని మెసేజ్ ఇచ్చింది. ఇప్పటికీ తెలుసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే కళ్ళు తెరుచుకోమని చెప్పింది. పరోక్షంగా కాదు, డైరెక్ట్గానే. ఎలాగో తెలుసా? ఒలింపిక్ సిల్వర్ స్టార్ ఏపీలో గ్రూప్ 1 ఆఫీసర్ అవుతోంది. అంటే సబ్ కలెక్టర్ రేంజ్. ఉద్యోగం ఓకే చేసింది. త్వరలో బాధ్యతలు తీసుకోబోతోంది. మెడల్ గెలిచినప్పుడు 3 కోట్ల నజరానాతో పాటు అమరావతిలో 1000 గజాల ఇంటి స్థలం, గ్రూప్ 1 పోస్ట్ ఇస్తామని ఏపీ హామీ ఇచ్చింది. ఇప్పుడు అమలవుతోంది. నిజానికి సింధుకి తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా హామీ ఉంది. కానీ ఆమె ఏపీ వైపే మొగ్గు చూపింది. కారణం ఏంటో తెలిస్తే ఆశ్చర్యంగా, అంతకు మించి కాస్త గర్వంగా అనిపిస్తుంది సగటు ఆంధ్రుడికి. స్పిరిట్ ఆఫ్ సింధు. సింధు గెలిచినప్పుడు ఆమె కులం ఏంటా అని గూగుల్లో వెదికారని, ఏపీనా తెలంగాణనా అని 2 రాష్ట్రాలు తన్నులాటకి దిగాయి ఆన్లైన్లో అని ఇలాంటి సంగతులు వద్దిప్పుడు. ఇప్పుడు మాట్లాడుతున్నది అంతకన్నా పెద్ద విషయం. ప్రాక్టికల్ సంగతి. పెరిగింది, స్టార్ అయ్యింది హైదరాబాదులోనే అయినా సింధు ఏపీలో స్థిరపడాలనే ఓ ఆలోచనకు వచ్చిందంటున్నారు సన్నిహితులు. గురువు గోపీచంద్తో పాటు మిగతా వాళ్ళు కూడా కాస్త సర్ప్రైజ్ అయిన సంగతి ఇది. ఎందుకంటే గోపీని ఇక్కడ కూడా అకాడమీ పెట్టు అని అడిగితే ఆలోచిస్తా, 3 రోజులు ఇక్కడ, మిగతా టైం అక్కడ కేటాయించగలనా లేదా అని చూస్తా అన్నాడు తప్పితే ఇంకా ఎటూ నిర్ణయం తీసుకోలేదు. సింధు మాత్రం ఓ క్లారిటీకి వచ్చేసింది. ఎలాగంటే సింధు వయసు ఇప్పుడు 25. మహా అయితే మరో 4-5 ఏళ్లు కెరీర్ ఉంది. మరో ఒలింపిక్స్, 2 వరల్డ్ టోర్నీలుంటాయి. టాప్ ర్యాంక్ లాంటి టార్గెట్లు అందుకోనువచ్చు. అటు తర్వాత వ్యాపకం ఏంటి, ఎక్కడ ఉండాలి, అకాడమీ లాంటివి ఏర్పాటు చేయాలంటే ఎలా లాంటి విషయాలపై ప్రస్తుతానికి ఓ అవగాహనకు వచ్చింది అంటున్నారు. అడుగులు వేసిన బెజవాడలో ముందు అకాడమీ ప్రారంభించాలనే ఆలోచన ఉందని, ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి ముందు ఉద్యోగంలో చేరబోతోందని అంటున్నారు. ఇందులో అభిమానం ఉండొచ్చుగాక, కానీ వ్యూహాత్మకంగా వేసిన అడుగు అనే అనుకోవాలి. ఎందుకంటే హైదరాబాద్ లాంటి చోట్ల కొత్త అకాడమీ పెడితే ఆ ప్రభావానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. సానియా లాంటి వాళ్ళు ఇప్పటికే చేసిన ప్రయత్నాలు చూశాక ఓ అభిప్రాయం కూడా వచ్చేస్తోంది. అదే ఏపీ అయితే ఇప్పుడిప్పుడే రైజ్ అవుతున్న రాష్ట్రం, స్కోప్ ఎక్కువ, ఫ్యూచర్. అందుకే ఇటు మొగ్గిస్తుందని కాస్త ఆలోచిస్తే అయినా సింధు లాంటి స్టార్లకి, ప్రపంచాన్ని గెలిచి దేశానికి మెడల్ తెచ్చిన ఛాంపియన్కి రాష్ట్ర ప్రాంత భేదాలు అంటూ ఖాయం. కాకపోతే ఆమె అడుగు పెట్టిన చోట మాత్రం ఆ ప్రభావం, స్పిరిట్, రోల్ మోడల్ అనే ఆలోచన ఖచ్చితంగా ఉంటాయి. పైగా ఏపీలో ఇంకా ఏమీ కట్టలేదు. రాజధాని పుంజుకోవాలంటే ఇంకెంత టైం పడుతుందో అంటూ దీర్ఘాలు తీస్తున్న వాళ్ళకి సింధు నిర్ణయం కళ్ళు తెరిపించింది. ప్రపంచాన్ని చూసిన అనుభవమో, భవిష్యత్తుని అంచనా వేయగల పరిణతో, లేదంటే అంతకు మించిన ఎమోషనో, కానీ సింధు మన వైపు రావడం ఏపీకి దూరంగా ఉన్న వాళ్లలో ఆలోచన రేకెత్తే. హర్యానాలో పుట్టి ఏపీ ప్రోత్సాహంతో ఎదిగి బెంగళూరులో సెటిల్ అవుతా అంటూ వెళ్ళిపోయిన సైనా లాంటి ప్లేయర్లున్న సీజన్లో సింధు నిర్ణయం రియల్లీ సోటి. ఏపీ ప్రోత్సాహంతో ఎదిగి బెంగళూరులో సెటిల్ అవుతా అంటూ వెళ్ళిపోయిన సైనా లాంటి ప్లేయర్లున్న సీజన్లో సింధు నిర్ణయం రియల్లీ సోల్ఫుల్. అడుగులు పడుతున్న వేళ ఇక పరుగుపై భరోసా ఇచ్చింది సింధు. రేపటి ఏపీ కోసం, నెక్స్ట్ జనరేషన్ కోసం ఆమె తీసుకున్న నిర్ణయాన్ని వెల్కమ్ చేద్దాం. గ్రూప్ 1 ఆఫీసరో, డిప్యూటీ కలెక్టరో, డిజిగ్నేషన్ ఏదైనా ఆమె మాత్రం మనకి మరోసారి రోల్ మోడల్ అయిన ఛాంపియన్, సందేహం లేదు.